నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్యం దిశగా శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడుతుందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అల్పపీడన ప్రభావంతో ఇవాళ, రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం అది ఈరోజు శ్రీలంక కోస్ట్కి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో కంటిన్యూ అవుతుంది. అది లైక్లీ టు మూవ్ ఇన్ వెస్ట్ నార్త్ వెస్టర్లీ డైరెక్షన్, అంటే పశ్చిమ వాయు దిశగా వెళ్తూ నెక్స్ట్ 24 అవర్స్లో ఈ లైక్లీ టు రీచ్ దిస్ తమిళనాడు అండ్ శ్రీలంక కోస్ట్ చేరువలో ఛాన్స్ ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని ప్రభావం ఇటు దక్షిణ కోస్తాలోను, రాయలసీమలోను ఒక మాసలుగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ చూస్తే ఈ నెల్లూరు అండ్ తిరుపతి ఈ రెండు జిల్లాలు కూడా ఒకటి చోట్ల భారీ వర్షాలు, అలాగే రేపటికి చూస్తే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ 4 జిల్లాలకు కూడా ఒకటి చోట్ల భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం, ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇటు ఉత్తరాంధ్ర వరకు చూస్తే అది చాలా స్వల్పంగా ఉంటుంది. 2 చోట్ల ఒక మాసం వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది ఎదురుగాల ప్రభావం కొంత మేర, కొంచెం మేర వరకే ఉంది. ఇది దక్షిణ కోస్తా అటు ఉత్తర కోస్తా, కానీ మత్స్యకాలకు మట్టికి ప్రస్తుతం వరకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. విండ్ మోడరేట్ ఒక అరౌండ్ 30 to 40 km/h వరకు విండ్ అండ్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఛాన్స్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మత్స్యకాలకు మట్టికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు.